అనిపిస్తుందండి? చిచ్చి పేడగాళ్ళ ఉంది ఏదో నీటికో దండం పెడతాను. వారంటీలు అమ్ముకుని దగ్గర తలాలు మా ముత్తాతల నాడిది. ఈ లంచోడు తల మొక్కేస్తాడు. ఆ చోట్ల సంపాదించేస్తాడు, ముందు సంపాదించేస్తాడు. పెట్టుకోవాలి, నీట్గా నిలబడలేదు. లేదు అందరికీ పొక్కే. కరెంట్ బిల్లు 2 నెలలకు ఒకసారి, నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి చేశాడు. 2 నెలలకు ఒకసారి, నెలకు ఒకసారి చేశాడు. బ్యాందీ ఏం చేశాడు? 100 కాయ 500 కాయ చేశాడు. 50 కాయ 150 కాయ చేశాడు. కార్మికులు చొలుగుడిపోతారా? కట్టబడేవాడు 100 రూపాయలు పెట్టి పల్లెకి వెళ్దామంటే కాయ ఎన్నాళ్ళు తాగుతాడు. ఇంకా పిల్ల పెంచుకోవాలా, ముందే తాగాల. ఏదో మందు, దొంగ మందు. అదే గుండ్లు తెల్లే వాళ్ళు పోతాయి, హాస్పిటల్ పాలైపోతాయి. హాస్పిటల్ అన్నీ ఆయనవే. అలాగే సంపాదించేస్తాయి. ఎదవా హాస్పిటల్లో సంపాదించేస్తాడు, ముందు సంపాదించేస్తాడు. చిచ్చి పేడగాళ్ళ ఉంది ఎదవా. పేడగాడి ఏ చిరాకు. ఆకలి బాధ తీర్చలేదు, అవసరం బాధ తీర్చలేదు, ఏ బాధ తీర్చలేదు. అప్పుల బాధ ఎక్కువైపోతుంది, హాస్పిటల్ పోలు ఎక్కువైపోతున్నాం. ఈ లంచోడి పార్టీ ఉండకూడదు. నీటికో దండం పెడతాను. మాకు చాలా దారుణంగా ఉందండి. చిచ్చి ఈ అది ఎప్పుడు పోతే హాయిగా మొంగ కడుకుందాం, ఒకటి రాసుకుందాం అనుకుంటుంది. చిచ్చి బాగా పసుపు అయిపోయాడు అదవా. థ్యాంక్స్. ఏమీ లేదు అదవా, ఏమీ లేదు, ఏమి అసలు. వారంటీలు అమ్ముకుని దగ్గర తలాలు. వారంటీలకి ఇళ్ళ తలాలు, ఒక్కో వారంటీకి 5 తలాలు ఇచ్చాడు. వాళ్ళ సోదరులకు అమ్ముకున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్కి అమ్ముకున్నారు. అంతేగాని పెదరికి ఇవ్వలేదు. ఎక్కడికక్కడ కబ్జా చేసి తలాలు ముళ్ళతీ చేసి ఆ తలాలు దాచుకున్నాడు. అంతేగాని ఎవరికి ఇవ్వలేదు. తల రేపుడికో దాచాడు. ఇప్పుడు 100 సంవత్సరాల నాడు మా బాబు ఇచ్చిన తలం ఈటి ప్యాన్ వత్తబెట్టి పట్ట ఈటి మొక్కేత్తోటి ఎదవా. చెప్పు. మీ తండ్రి గారు, మీ పూర్వీకులు ఎప్పుడు మా ముత్తాతల నాడిది. ఈ లంచోడు తల మొక్కేత్తబెట్టి ఆస్తులకి పట్టాలు అనేవి ఆయన దగ్గర ఉండాలి. ఆడి దగ్గర ఉంటే తప్పు కాదు. మీ ఆస్తులు మీ దగ్గర ఉండాలంట. ఆడి దగ్గర ఉండాలి, మా దగ్గర ఉండాలా. అదేనండి. ఎలా అనిపిస్తుందండి ఈ విధానం? చిచ్చి చిచ్చి ఇంకా రేపు పొద్దున్న నా పెళ్ళం కూడా ఆడి పక్కన పడుకోవాలి. అయ్యో మరి ఎలా ఉంది నిజం? ఎలా ఉంది చెప్పాలి లంచోడికి. నీ పెళ్ళాడాను, నా పెళ్ళం ఏం చేయాలి? ఆడు చెప్పినట్టు నా తోడుతుంకోవాలా? చెప్పా చెప్పు.